హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ చాలా బాగున్నాను. మనము ఈరోజు దోసకాయ పచ్చడి చేసుకుందామా? ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి ఒక హాఫ్ కేజీ తీసుకొని ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇలా 4 వక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మమ్మల్ని ఎప్పుడు ఇలానే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అన్నం, చపాతీ ఎందులోకైనా ఈ నోరూరించే దోసకాయ పచ్చడి ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎంత మారం చేసినా కూడా ఒకసారి తినిపించి చూడండి, ఇలా ఒకసారి ట్రై చేసి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు చట్నీలా వేసుకొని చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎన్నో రకాలుగా చేస్తారు ఈ దోసకాయ పచ్చడిని. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. 100% బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వెరీ టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 10-15 లేదా ఎండుమిర్చిని తీసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్, మీ ఇష్టం అండి. అలాగే ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోండి. అదే కాగిన నూనెలో మనం పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోండి. అలాగే పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి. మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 70% ఉడికించండి. మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అందులో వేసుకోండి. మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను ధనియాలు వేసుకోండి, ఒక స్పూను నువ్వుల పొడి వేసుకోండి, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసుకోండి. టూ టేబుల్ స్పూను కుడక పొడిని వేసుకోండి. ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి. ఒక స్పూను అల్లం వేసుకోండి. మీకు నచ్చినట్లయితే అల్లం వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. మా వాళ్ళకి వేస్తేనే ఇష్టం కాబట్టి నేను వేశాను. బరకు పట్టిన తర్వాత ఎల్లిపాయలు ఒక గడ్డ వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకోండి, 2 స్పూన్ల జీలకర్ర. అన్నీ ఒక్కసారి పడితే మరీ మెత్తగా అవుతుందని ఒక్కసారి ఇది పట్టాము. తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని 2 కలిపి మరొకసారి మిక్సీ పట్టుకుందాం. మన దోసకాయ ముక్కలు 70% ఉడికాయండి. ఇక కొద్దిగా తీసుకుంటా మనం మిక్సీ పట్టుకుందామా? ముందుగా పట్టి పెట్టుకున్న ఈ మసాలాలో కొద్దిగా మనం ఉడికించిన దోసకాయ ముక్కల్ని ఇందులో వేయండి.
ఏంటి ఫ్రెండ్స్, ఇలానే చూసుకుంటూ ఉంటారా? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలపండి. కొద్దిగా మిక్సీలో పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మనం పోపు పెట్టుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. దోసకాయ ముక్కలు ఫ్రై చేసిన అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోండి. చిటికెడు మిరియాల పొడి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మీకు నచ్చినట్లయితే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంగువ కూడా వేసుకుంటే. కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని పోపులో వేసుకోండి. ఒక 2 minutes కలుపుతూనే ఉండండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండండి అడుగంటకుండా. మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి. మమ్మల్ని ఇలానే ఆదరిస్తూ ఉండండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. నూనె పచ్చడి ఇలా సపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉండండి. నోరూరించే దోసకాయ పచ్చడిని లంచ్ బాక్స్లో కూడా మీ పిల్లలకు పెట్టండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. వెరీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. ఎలా ఉందో మీరు చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంతసేపు ఓపిక కొద్దీ మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్.